అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధాని మోదీ అహ్మదాబాద్కు చేరుకున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించున్నారు. ప్రమాద ఘటనపై మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అహ్మదాబాద్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించేందుకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 265 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కు ఇంధన సామర్థ్యం 1.25 లక్షల లీటర్లుగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేసిన భారీ ప్రాణ నష్టం చోటు